ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రంలోని 4వ అధ్యాయం అయిన వృక్షరాజ్యం అనేటువంటి పాఠ్యాంశంలో శైవలాలు, బ్రయోఫైట్లు, అదేవిధంగా టెరిడోఫైట్లు, వివృత ఆవృత బీజాలు మొక్కల యొక్క జీవిత చక్రాల గురించి ఈ యొక్క వీడియోలో మనం చూద్దామండి. ప్రతిసారి కూడా ఈ టాపిక్లో డిఎస్సిలో బిట్స్ అవడం అయితే జరుగుతుంది కనుక తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. క్రొత్తవారు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. వృక్షరాజ్యాన్ని మనం అవగాహన చేసుకోవడంలో కాలక్రమేణా మార్పు వచ్చింది. పరపోషితాలు, శిలీంధ్రాలు, కేంద్రక పూర్వజీవులైన మొనీరా, కణకవచం గల ఏకకణ నిజకేంద్రక ప్రొటిస్టాలను ఇంతకుముందు వర్గీకరణలో మొక్కల వర్గంలో చేర్చిన ఇప్పుడు ఆ వర్గం నుండి తొలగించడం జరిగింది. అందువల్ల నీలి ఆకుపచ్చ శైవలాలుగా పిలువబడేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియంలను నీలి ఆకుపచ్చ శైవలాలుగా పిలువబడేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాలను ఇప్పుడు శైవలాలుగా పరిగణించడం లేదు. అంటే ఇంతకుముందు నీలి ఆకుపచ్చ శైవలాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంలో అంటే సైనోఫైస్ అనేటువంటి తరగతిలో ఉంచడం జరిగిందండి. అయితే ప్రస్తుతం వీటిని నీలి ఆకుపచ్చ శైవలాలు పెట్టినటువంటి ఈ యొక్క సైనో బ్యాక్టీరియాలను ఇప్పుడు శైవలాలుగా పరిగణించడం లేదు. ఇప్పుడు ప్లాంటే అనే వృక్షరాజ్యం నిజకేంద్రిక, సాధారణంగా బహుకణయుత, పత్రహరితరహిత, సెల్యులోజ్ కణకవచం గల స్వయం పోషక గల జీవరాశుల్ని కలిగి ఉంది. ఈ అధ్యాయంలో శైవలాలు, అదేవిధంగా బ్రయోఫైటా మొక్కలు, టెరిడోఫైటా మొక్కలు, వివృత ఆవృత బీజాలు ప్లాంటే అనేటువంటి వృక్షరాజ్యం కింద మనకి వివరించడం అయితే జరిగింది. శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కలను క్రిప్టోగామ్స్ అని లేదా పుష్పించని మొక్కలుగాను, వివృత ఆవృత బీజాలను పెనెరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలుగా విభజించడం అయితే జరిగిందండి. ఇక్కడ శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత ఆవృత బీజాలు వీటన్నిటిని ప్లాంటే అనేటువంటి ఒక వృక్షరాజ్యం కింద వివరించారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కలను క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలుగాను, అదేవిధంగా వివృత ఆవృత బీజాలను పెనెరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలుగా విభజించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ వృక్షరాజ్యంలో ప్రధానంగా క్రిప్టోగామ్స్ అదేవిధంగా పెనెరోగామ్స్ వంటి 2 రాజ్యాలు ఉన్నాయండి. అంటే క్రిప్టోగామ్స్ అంటే పుష్పించని మొక్కలు, పెనెరోగామ్స్ అంటే పుష్పించే మొక్కలు. ఈ యొక్క పుష్పించే మొక్కలనే మనం ఏమంటామంటే స్పెర్మటోఫైటా అంటారండి. పుష్పించే మొక్క మనము స్పెర్మటోఫైటా లేదా బీజయుత మొక్కలుగా చెప్పవచ్చండి. పుష్పించే మొక్కలు మనం ఏమంటాం స్పెర్మటోఫైటా లేదా బీజయుత మొక్కలుగా మనము చెప్పవచ్చు. రైట్. పుష్పించని మొక్కలు అనేటువంటి ఈ యొక్క శైవలాల గురించి మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. ఈ యొక్క శైవలాలను మనం ఆల్గే అంటాము. ఈ యొక్క శైవలాలు అనేవి పత్రహరితం కలిగిన సరళమైన థాలస్ కలిగి స్వయం పోషకమైనటువంటి ఈ యొక్క జీవులను మనం అంటే శైవలాలు అంటాము. ఈ యొక్క శైవలాలు అనేవి నీటిలో అంటే మంచినీటిలో లేదా సముద్రపు జలాల్లో పెరిగేటువంటి జీవులు ఈ యొక్క శైవలాలండి. మరి ఈ యొక్క శైవలాలు అనేవి రకరకాల ఆవాసాల్లో
జీవించడం అయితే జరుగుతుంది ఈ యొక్క శైవలాలు. ఈ యొక్క శైవలాలు అనేవి పత్రహరితాన్ని కలిగి ఉంటుంది, సరళమైన తాలస్ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శైవలాలు అనేవి స్వయం పోషకాలు. ఇవి నీటిలో అంటే మంచినీటిలో కానీ అదేవిధంగా సముద్రపు జలాల్లో కానీ ఇవి పెరిగేటువంటి జీవులు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క శైవలాలు అనేవి రకరకాల ఆవాసాల్లో తేమగా ఉండే రాళ్ళపై అదేవిధంగా చెక్క అదేవిధంగా నేలపైన ఉంటాయి. వీటిలో కొన్ని శైవలాలు అనేవి శిలీంధ్రాలతో కలిసి జీవిస్తాయి. వీటిని మనం ఏమంటాం అంటే లైకెన్స్ అంటామండి. అంటే కొన్ని రకాల శైవలాలు అనేవి శిలీంధ్రాలతో కలిసి మరి సహజీవనం చేస్తాయి. వీటి మనం అంటే లైకెన్స్ అంటాము. ఉదాహరణ స్లాత్ బేర్ అదేవిధంగా పైనటువంటి కొన్ని రకాల లైకెన్స్ అండి. ఇక నెక్స్ట్ పోతే శైవలాల ఆకృతి అదేవిధంగా పరిమాణాలు అనేవి వైవిధ్యంగా ఉంటాయి. అంటే ఒక శైవలము యొక్క ఆకృతి మరొక శైవలము ఆకృతి వేరేగా ఉంటాయి. రైట్. ఇక్కడ కొన్ని రకాల శైవలాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. ఉదాహరణ స్పైరోగెరా. కొన్ని రకాల శైవలాలు అనేక విధంగా కలిసి ఉంటాయి గుంపులుగా. దీని ఉదాహరణ మనం వాల్వాక్స్ అంటాము. కొన్ని రకాల శైవలాలు ఈ విధంగా నిచ్చెన ఆకృతులు ఉంటాయి. కొన్ని రకాలు స్టార్ నక్షత్ర ఆకారంలో ఉంటాయి. ఈ విధంగా శైవలాల యొక్క ఆకృతి అనేది వివిధ రకాలుగా ఉండటం అయితే జరుగుతుంది. మన 8వ తరగతిలో కూడా శైవలాల ఆకృతి మనం చూసామండి. నెక్స్ట్, ఈ యొక్క శైవలాల ఆకృతి పరిమాణాలు అనేవి ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. వీటి యొక్క పరిమాణం అనేవి సూక్ష్మమైన ఏకకణయుత క్లామిడోమోనస్ నుండి సహానవేశ వాల్వాక్స్ అదేవిధంగా తంతుయుతమైనటువంటి యూలోథ్రిక్స్ అదేవిధంగా స్పైరోగెరా లాంటి వరకు మారుతూ ఉంటుంది. అంటే కొన్ని రకాల శైవలాలు అనేవి ఏకకణంగా ఉంటాయి. ఉదాహరణ క్లామిడోమోనస్ సహనవేశం కలిగి ఉంటాయి. వాల్వాక్స్ తంతుయుతంగా ఉంటాయి. అవి యూలోథ్రిక్స్ అదేవిధంగా స్పైరోగెరా లాంటి శైవలాలు. ఈ విధంగా శైవలాలు అనేవి వివిధ రకాల ఆకారాల్లో పరిమాణాలు ఉండడం అయితే జరుగుతుంది. సముద్ర జలాల్లో ఉండే కెల్ప్ వంటివి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి కొన్ని రకాల శైవలాలు. ఇక ప్రధానమైనది ఏంటంటే శైవలాల యొక్క కణకవచం అనేది సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. శైవలాల కణకవచం వెరీ ఇంపార్టెంట్. శైవలాల కణకవచం అనేది సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. కొన్ని శైవలాలు క్లోరోఫిల్స్ కెరోటినాయిడ్స్తో పాటు ఫైకోబిలియన్లు అటువంటి ప్రత్యేక వర్ణ పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల శైవలాలు అనేవి క్లోరోఫిల్లు, కొన్ని రకాల శైవలాలు కెరోటినాయిడ్స్, కొన్ని రకాల శైవలాలు ఫైకోబిలియన్లు అనేటువంటి ప్రత్యేక వర్ణ పదార్థాలను కలిగి ఉంటాయి. ఇక ప్రధానంగా పోతే ఈ యొక్క శైవలాలలో నిలువ ఆహార పదార్థం అంటే పిండి పదార్థాలు వెరీ ఇంపార్టెంట్ అండి. శైవలాల్లో నిల్వ ఆహార పదార్థం అంటే పిండి పదార్థాలు. ఈ యొక్క పిండి పదార్థ రూపంలో ఈ యొక్క శైవలాల్లో ఆహారం అనేది నిల్వ ఉంటుంది. ఇది శైవలాలు లేదా ఆల్గే. రైట్. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క శైవలాలు అనేవి శాకీయ లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శాకీయ అలైంగిక పద్ధతిలో ఈ యొక్క ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. మొక్కలు కావడం వల్ల ఈ యొక్క శైవలాల్లో శాకీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. మొక్కలు కావడం వల్ల ఈ యొక్క శైవలాల్లో శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా
ముక్కలైనటువంటి ప్రతి ముక్క కూడా మళ్ళీ తాలస్సుగా పెరగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ యొక్క శైవలాల్లో వివిధ రకాల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. వివిధ రకాల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది. రైట్. ముఖ్యంగా ఈ యొక్క శైవలలో గమన సిద్ధ బీజాల ద్వారా ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. శైవలలో గమన సిద్ధ బీజాల ద్వారా ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క గమన సిద్ధ బీజాలు ఎలా ఉంటాయి సార్ అంటే, ఈ యొక్క గమన సిద్ధ బీజాలు కశాభ సహితంగా ఉండి చలనయుతమై ఉండి మొలకెత్తే కొత్త భాగాలను ఇస్తాయి ఈ యొక్క గమన సిద్ధ బీజాలు. రెండు సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల ఈ యొక్క శైవలాల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని జరుగుతుంది. రెండు సంయోగ బీజాలు అనేవి సంయోగం చెందడం వల్ల ఈ యొక్క శైవలాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ యొక్క సంయోగ బీజాలు అనేవి కశాబాలు కలిగి ఉండి ఒకే పరిమాణం కలిగి ఉండవచ్చు. ఉదాహరణ క్లామిడోమోనస్. లేదా కశాబరహిత చలన సహితమై ఒకే పరిమాణం కలిగి ఉండవచ్చు. ఉదాహరణ స్పైరోగైరా. ఇటువంటి ప్రత్యుత్పత్తిని మనం ఏమంటే సమసంయోగ ప్రత్యుత్పత్తి అంటే శైవలలో జరిగినటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటాం సార్ అంటే సమసంయోగ ప్రత్యుత్పత్తి అంటాం. కొన్ని క్లామిడోమోనస్ జాతుల్లో సంయోగంలో పాల్గొనే రెండు సంయోగ బీజాలు అనేవి వేరు పరిమాణాలు కలగడం వల్ల దాన్ని అసమ సంయోగం అని అంటాము. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది శైవలలో సమసంయోగ ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఎక్కువగా. కొన్ని శైవలలో సమసంయోగ ప్రత్యుత్పత్తి కూడా జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక స్థూల చలన సహిత స్త్రీ సంయోగ బీజంతో సూక్ష్మ చలనయుత పురుష సంయోగ బీజం సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటాము. ఈ యొక్క అండ సంయోగం అనేది వాల్వాస్ అదేవిధంగా ఫీకస్లో అంటే గోధుమ వర్ణం శైలి వంటి ఈ యొక్క ఫీకస్లో జరుగుతుంది. ఇక శైవలాల్లో ఉన్నటువంటి జీవిత చక్రం వెరీ ఇంపార్టెంట్ అండి. శైవలాల్లో ఉన్నటువంటి జీవిత చక్రం అంటే ఏకస్థితికంగా ఉండి సంయుక్త బీజం క్షయకరణ విభజన జరుపుకునే కణమైనటువంటి కణంలాగా సహకరిస్తుంది ఈ యొక్క శైవలాలలో. ఇది శైవలాల జరిగినటువంటి శాకీయ అదేవిధంగా అలైంగిక అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి. రైట్. ఇక్కడ శైవలాలు అనేవి మానవునికి లేదా మానవులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయండి. రైట్. కిరణజన్య సంయోగక్రియ ద్వారా భూమిపై జరిగే కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాల ద్వారా జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి కాబట్టి ఈ యొక్క శైవలాల యొక్క చుట్టుపక్కల వాతావరణంలో కరిగినటువంటి ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి ఈ యొక్క శైవలాలు. ఇక నెక్స్ట్ పోతే నీటి జంతువుల ఆహార వలయాలకు ఆధారంగా ఉండే శక్తివంతమైన యౌగికాలను అంటే ప్రథమ ఉత్పత్తిదారులుగా అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ యొక్క శైవలాలు. ఫోర్ఫైరా, లామినేరియా, సర్గాసం లాంటి అదేవిధంగా లామినేరియా, సర్గాసం లాంటి 70 రకాల సముద్ర శైవల జాతులు అనేవి ఆహారంగా ఉపయోగపడుతాయండి. ఫోర్ఫైరా అదేవిధంగా లామినేరియా, సర్గాసం, ఫోర్ఫైరా అంటే ఈ యొక్క సుమారు 70 రకాల సముద్రపు శైవలాలు అనేవి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి.
కొన్ని రకాల గోధుమ వర్ణ ఎరుపు రంగు శైవలాలు అనేవి కొన్ని రకాల గోధుమ వర్ణ అదేవిధంగా ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొలాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయండి. కొన్ని రకాల గోధుమ వర్ణం అదేవిధంగా ఎరుపు రంగు శైవలాలు అనేవి నీటిని పట్టి ఉంచినటువంటి హైడ్రోకొలాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఆల్జిన్ మరియు గోధుమ వర్ణ శైవలం, కర్రాజిన్ అటువంటి ఎరుపు వర్ణ శైవలములను వాణిజ్యంగా వాడుతున్నారండి. ఆల్జిన్ అటువంటి ఒక శైవలం, అదేవిధంగా కర్రాజిన్ అటువంటి ఒక శైవలం. ఆల్జిన్ అనేది గోధుమ వర్ణ శైవలం, ఈ కర్రాజిన్ అనేది ఎరుపు వర్ణ శైవలం. ఈ రెండు శైవలాలని వాణిజ్యపరంగా వాడుతున్నారు. వాణిజ్యపరంగా వాడటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే జెలీడియం అదేవిధంగా గ్రాసిలేరియా ఏంటి సార్? జెలీడియం అదేవిధంగా గ్రాసిలేరియా అటువంటి శైవలాల నుండి జెలీడియం అదేవిధంగా గ్రాసిలేరియా నుండి శైవలాల నుండి లభ్యమయ్యే ఉత్పత్తులు అయినటువంటి ఈ యొక్క జున్నుగడ్డి ఎక్కడ వస్తుందండి? ఈ యొక్క జెలీడియం అదేవిధంగా గ్రాసిలేరియా నుండి ఈ యొక్క జున్నుగడ్డి వస్తుంది. ఈ యొక్క జున్నుగడ్డి అనేది దేనికి ఉపయోగపడుస్తారంటే సూక్ష్మజీవులను పెంచడానికి, అదేవిధంగా ఐస్ క్రీములు, జెల్లీల తయారీలో వాడుతున్నారు. ఈ యొక్క శైవలాలైనటువంటి జెలీడియం అదేవిధంగా గ్రాసిలేరియా నుంచి ఈ యొక్క జున్ను గడ్డిని. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ బిట్ అండి, లామినేరియా వంటి కెల్ఫ్ల నుంచి లామినేరియా అనేటువంటి శైవలం అండి. ఈ యొక్క లామినేరియా వంటి కెల్ఫ్ల నుండి అయోడిన్ను సేకరిస్తారు. ఇక నెక్స్ట్ పోతే క్లోరెల్లా స్పైరులినా అటువంటి ఏకకణ శైవలాలను వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బిట్ అడగండి, చూద్దాం ఒకసారి. క్లోరెల్లా స్పైరులినా అనేటువంటి ఏకకణ శైవలాలను అంతరిక్ష యాత్రికులు సహితం ఆహారంగా ఉపయోగిస్తున్నారు. క్లోరెల్లా అదేవిధంగా స్పైరులినా అనేటువంటి ఈ యొక్క ఏకకణ శైవలాలను అంతరిక్ష యాత్రికులు సైతం ఆహారంగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ యొక్క శైవలాల్లో ఉన్నటువంటి వర్ణ పదార్థాలు అదేవిధంగా నిల్వ ఆహార పదార్థాల రకాలను బట్టి లేదా నిల్వ ఆహార పదార్థాల రకాల యొక్క ఆధారంగా ఈ యొక్క శైవలాలని 3 తరగతులుగా విభజించారండి. అంటే శైవలాలు వంటి వర్ణద్రవ్యాలు అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోసైనిన్ అటువంటి కొన్ని రకాల వర్ణద్రవ్యాలు అండి. ఇలాంటి వర్ణద్రవ్యాలు అదేవిధంగా వాటిలో నుండి నిల్వ ఆహార పదార్థాలు అంటే ఉదాహరణ మరి ప్రోటీన్ కావచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఆహార పదార్థాలను బట్టి ఈ యొక్క శైవలాలను మరి 3 తరగతులు విభజించారు. ఒకటి అంటే క్లోరోఫైసి, అదేవిధంగా ఫియోఫైసి, రోడోఫైసి. ఈ క్లోరోఫైసి మనము ఆకుపచ్చ శైవలాలు అంటాము. ఈ యొక్క ఫియోఫైసిని గోధుమ వర్ణ శైవలాలు అంటాము. రోడోఫైసిని ఎరుపు రంగు శైవలాలు అంటాము. రైట్, ఇక్కడ మొదటి తరగతి అయినటువంటి క్లోరోఫైసి చూద్దామండి. క్లోరోఫైసి రైట్. క్లోరోఫైసి శైవలాలను సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు అంటారండి. ఏమంటాము? క్లోరోఫైసి శైవలాలను ఆకుపచ్చ శైవలాలు అంటాము. ఈ క్లోరోఫైసి శైవలాల యొక్క శరీరం అనేది ఏకకణయుతంగా కానీ లేదా సహనివేశంగా కానీ తంతుయుతంగానే ఉంటుంది. ఈ యొక్క క్లోరోఫైసి తరగతికి చెందినటువంటి శైవలాల యొక్క శరీరం అనేది. ఈ యొక్క క్లోరోఫైస్లో ప్రధానంగా క్లోరోఫిల్ ఏ, బి అనేది ఉంటుందండి. ఈ యొక్క క్లోరోఫైస్ తరగతిటువంటి ఈ యొక్క శైవలాల్లో క్లోరోఫిల్ ఏ, బి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇవి సాధారణంగా గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ యొక్క క్లోరోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క క్లోరోఫైస్లో మరి
తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో హరితరేణులు ఉంటాయండి. ఈ యొక్క హరితరేణులు కూడా వివిధ రకాల జాతుల్లో వివిధ రకాల ఆకృతులను కలిగి ఉంటాయి. మరి హరితరేణువులు అనేవి చక్రాభంగ, ఫలకంగా, ఫలాకృతిలో, గిన్నె ఆకృతిలో, అదేవిధంగా సర్పిలాకారంలో లేదా రిబ్బన్ లాగా ఉండవచ్చు. అంటే క్లోరోఫైసికి తరగతి చేరినటువంటి ఈ యొక్క శైవలాల్లో ఈ యొక్క క్లోరోఫిల్ హరితరేణువులు అనేవి రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్నేమో చక్రాభంగా ఉంటాయి, మరికొన్ని ఫలకంగా ఉంటాయి, కొన్నేమో ఫలాకృతిలో, కొన్ని గిన్నె ఆకృతిలో, కొన్ని సర్పిలాకారంలో లేదా కొన్ని రిబ్బెన ఆకృతిలో, మరికొన్ని గిన్నె ఆకృతిలో, మరికొన్ని నక్షత్ర ఆకారాలు కూడా ఉంటాయి ఈ యొక్క క్లోరోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో. ఇక నెక్స్ట్ పోతే చాలా శైవలాల్లో ఈ క్లోరోఫైస్ వంటి చాలా శైవలాల్లో హరితరేణువుల్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పైరినాయిడ్లు అటువంటి ఆహారం నిల్వ చేసేటువంటి నిర్మాణాలు ఉంటాయండి. ఈ యొక్క క్లోరోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో ఈ యొక్క హరితరేణువులో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పైరినాయిడ్లు అనేటువంటి ఆహారం నిల్వ చేసుకునే నిర్మాణాలు ఉంటాయి. ఈ యొక్క పైరినాయిడ్లు స్టార్చ్తో పాటు ప్రోటీన్లు కూడా కలిగి ఉంటాయి ఈ యొక్క క్లోరోఫైస్ తరగతి శైవలాల్లో. కొన్ని శైవలాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నూనె బిందువుల రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఇకపోతే ఆకుపచ్చ శైవలాలకు లోపల సెల్యులోజ్ పొరతోను, బయట పెక్టోస్ పొరతోను నిర్మితమైన దృఢమైన కణకవచం ఉంటుంది. ఈ యొక్క ఆకుపచ్చని శైవలాలు లేదా క్లోరోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో వీటి యొక్క కణకవచం అనేది లోపలేమో సెల్యులోజ్తోను, అదేవిధంగా బయట పెక్టోస్తోను నిర్మితమైన దృఢ కణకవచం ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క క్లోరోఫైసి తరచినటువంటి ఈ యొక్క శైవలాల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతారంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా ముక్కలవడం, మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది గమనసిద్ధ బీజాలు అనేవి ఏర్పడి వాటితో జోడడం, లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లైంగిక కణాలు ఏర్పడడంతో ఈ యొక్క శైవలాల్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. రైట్, ఇవి శైవలాలండి. ఇది వాల్వాక్స్, ఇదేమో క్లామిడోమోనస్, ఇదేమో వాల్వాక్స్, ఇదే క్లామిడోమోనస్, ఇదేమో కార అండి. ఇవి శైవలాల యొక్క డయాగ్రామ్స్ కింద ఏమో మనకి ఏమి ఇచ్చాడంటే ఆకుపచ్చ శైవలాలు వచ్చేసి వాల్వాక్స్, క్లామిడోమోనస్, కార్ ఇచ్చాడు. ఇక గోధుమ శైవలాలకు ఉదాహరణ మనం లామినేరియా, ఫ్యూగస్ అండి, అదేవిధంగా డిక్టియేటా. ఎరుపు రంగు శైవలాలు వచ్చేసి పోర్పైరా, అదేవిధంగా పాలిసైఫోనియా. నెక్స్ట్ ఈ యొక్క శైవలాల్లో ఈ యొక్క క్లోరోఫైసి తరచి నుండి ఈ యొక్క శైవలాల్లో సమసంయోగం లేదా అసమ సంయోగం లేదా అండ సంయోగం అనేది ఉండవచ్చు ప్రత్యుత్పత్తి విధానంలో. క్లామిడోమోనస్, అదేవిధంగా వాల్వాక్స్, ఈలోథ్రిక్స్, స్పైరోగెరా, అదేవిధంగా కారాలు సాధారణంగా కనిపించేటువంటి ఆకుపచ్చ శైవలాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే ఫియోఫైసి. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలను మనం ఏమంటారంటే గోధుమ వర్ణ శైవలాలు అంటాం. ఫియోఫైసి తరగతికి చెందినటువంటి ఈ యొక్క శైవలాలను గోధుమ వర్ణ శైవలాలు అంటాం. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాలు అనేవి
సాధారణంగా సముద్ర జలాల్లో మాత్రం ఉంటాయండి. సముద్ర జలాల్లో ఉంటాయి. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల యొక్క శైవలాలనేవి ఆకృతిలోను అదేవిధంగా పరిమాణంలోనూ బాగా వైవిధ్యాన్ని చూపిస్తాయి. ఈ యొక్క శైవలాలు అనేవి సరళ శాఖాయుతంగా కానీ లేదా తంతు రూపంగా కానీ, ఉదాహరణ ఎక్టోకార్పస్, అదేవిధంగా బహుశాఖాయుత రూపంలో కానీ ఉండి కెల్ఫ్ వంటి వాటిలో 100 మీటర్ల ఎత్తు వరకు చేరుతాయి ఈ యొక్క ఫియోఫైసి తరచినటువంటి శైవలాలు. ఈ యొక్క ఫియోఫైసి తరచినటువంటి ఈ యొక్క గోధుమ వర్ణ శైవలాల్లో మరి క్లోరోఫిల్ ఏ మరియు సి అనే ఉంటుందండి. క్లోరోఫిల్ ఏ మరియు సి ఉంటుంది సరే ఈ యొక్క ఫియోఫైస్ తరచినటువంటి శైవలాల్లో. అదే కానీ క్లోరోఫైస్ తరగతిలో క్లోరోఫిల్ ఏ బి ఉంటుంది. ఈ యొక్క ఫియోఫైస్ తరచినటువంటి ఈ యొక్క గోధుమ వర్ణ శైవలాల్లో క్లోరోఫిల్ ఏ మరియు సి ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ ఏ సితో పాటు కెరోటినాయిడ్లు అదేవిధంగా జాంతోఫిల్స్ను కలిగి ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి శైవలాలు. జాంతోఫిల్ వర్ణద్రవ్యం అయినటువంటి ఫ్యూకోజాంతిన్ పరిమాణాన్ని అనుసరించి ఆలివ్ ఆకుపచ్చ నుండి గోధుమ వర్ణాల్లో ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు. ఈ యొక్క శైవలాల్లో ఆహారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో ఆహారం అనేది లామినారిన్ లేదా మానిటాల్ అనేటువంటి సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేయబడి ఉంటుందండి. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో నిల్వ ఆహార పదార్థం ఏంటంటే లామినారిన్ లేదా మానిటల్ అండి. ఇక నెక్స్ట్ పోతే ఈ ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల యొక్క శాఖీయ కణాలు అనేవి సెల్యులోజ్ కణకవచం కలిగి వెలుపట బయట ఆల్జిన్ అనేటువంటి జిగురు పొరతో కప్పబడి ఉంటాయండి. ఆల్జిన్ అనేటువంటి జిగురు పొరతో కప్పబడి ఉంటుంది. జీవ పదార్థం అనేది ప్లాస్టిడ్లతో పాటు కణ మధ్య భాగంలో రెక్తికను అదేవిధంగా కేంద్రకాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలలో. నెక్స్ట్ ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క జీవుల యొక్క మొక్క శరీరం అనేది స్థాపనాంగం ద్వారా ఆధారానికి లగ్నీకరణం చేయబడి స్టైప్ అనేటువంటి కాడ వంటి నిర్మాణాన్ని అదేవిధంగా ఫ్రాన్స్ అనబడినటువంటి పత్ర వంటి కిరణజన్య సంశ్లేషక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో. ఈ యొక్క ఫియోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాల్లో కూడా ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే ముక్కలగడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందండి. అదేవిధంగా చాలా గోధుమ వర్ణ శైవలాల్లో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలతో జరుగుతుందండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలు. అంటే గమనసిద్ధ బీజాలకి 2 కషాభాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ద్వికషాభయుత గమనసిద్ధ బీజాలు. ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ద్వికషాభయుత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఈ యొక్క గమనసిద్ధ బీజాలు అనేవి బేరిపండు ఆకృతిలో ఉండి 2 పార్శ్వంగా ఉన్నటువంటి అసమానమైనటువంటి కషాభాలను కలిగి ఉంటుంది ఈ యొక్క ఫియోఫైసి తరగతికి చెందినటువంటి గమనసిద్ధ బీజాలలో. ఇంకా నెక్స్ట్ పోతే మనం వీటిలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సమసంయోగం అసమసంయోగం అదేవిధంగా అండ సంయోగ పద్ధతిలో జరగవచ్చు. క్లోరోఫైస్ తరగతిలో ఏ విధంగా సమసంయోగం అసమసంయోగం అండ సంయోగం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిందో అలానే ఈ యొక్క ఫియోఫైస్ తరగతిలో ఉన్నటువంటి
ఈ యొక్క శైవలాల్లో కూడా అలంగి ప్రత్యుత్పత్తి అనేది సమసంయోగము, అసమసంయోగము, అదేవిధంగా అండ సంయోగం ద్వారా జరగవచ్చు. సమసంయోగ బీజాలు అనేవి నీటిలో కానీ అదేవిధంగా అండాశయంలో కానీ సంయోగము చెందవచ్చు. ఈ యొక్క సంయోగ బీజాలు అనేవి బేరిపండు ఆకారం నుండి పార్శ్వంగా అతుక్కుని ఉన్నటువంటి 2 కషాబాలు కలిగి ఉంటాయి. మరి వీటిలో ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలకి ఉదాహరణ ఏంటంటే ఎక్టోకార్పస్, అదేవిధంగా డిక్టియేటా, లామినేరియా, సర్గాసం, అదేవిధంగా ఫీగస్ వంటి ఈ యొక్క శైవలాలన్నిటి మనము ఏం చెప్పవచ్చు అండి, ఈ యొక్క ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ శైవలాల్లో మూడవ తరగతి రోడోఫైస్ అండి. ఈ యొక్క రోడోఫైస్ శైవలాల్లో మనం ఏమంటాం, సాధారణంగా ఎరుపు వర్ణ శైవలాలు అంటాము. ఈ యొక్క ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే ఆ యొక్క సముద్రంలో ఈ యొక్క రోడోఫైస్ అనేటువంటి ఈ యొక్క శైవలాలు ఉండటం వల్లనే. రైట్. రోడోఫైసి, ఈ యొక్క రోడోఫైసి మొక్కల్లో ఈ యొక్క రోడోఫైసి శైవలాల్లో ఫైకో ఎరిత్రిన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫైకో ఎరిత్రిన్ అటువంటి ఎరుపు ద్రవ్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎరుపు ద్రవ్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల ఏమంటే ఈ యొక్క శైవలాలు అనేవి ఎరుపు వర్ణంలో మరి కనిపించబడితే జరుగుతుంది. ఈ యొక్క ఎరుపు వర్ణ శైవలాలు ఎక్కువగా సముద్ర జలాల్లోనూ ప్రత్యేకించి వెచ్చని ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు. ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలను రోడోఫైసిలో ఫైకో ఎరిత్రిన్ వంటి వర్ణద్రవ్యం ఉంటుందండి. మరి ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు అనేవి ఎక్కువగా సముద్ర జలాల్లోనూ అదేవిధంగా ప్రత్యేకించి వెచ్చని ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఈ యొక్క రోడోఫైసి తరగతి చెందినటువంటి ఈ యొక్క శైవలాలు అనేవి సముద్ర జలాల్లో కాంతి తీవ్రత కలిగిన నీటి ఉపరితలానికి దగ్గరగాను తక్కువ కాంతి చుచ్చుకుపోయే ఎక్కువ లోతులోను రెండింటిలోనూ ఉంటాయి ఈ యొక్క శైవలాలు. మరి ఈ యొక్క ఎరుపు రంగు శైవలం యొక్క దేహం ఎలా ఉంటుంది అంటే బహుకణయుత్వంగా ఉంటుంది. ఈ యొక్క రోడోఫైసి శైవలాల్లో కొన్ని సంక్లిష్టమైన దేహాన్ని కూడా కలిగి ఉంటాయి. మరి వీటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు ఎన్నిసార్లంటే క్లోరోఫిల్ ఏడి ఉంటుందండి. ఇక్కడ క్లోరోఫైసి తరగతిలేమో క్లోరోఫిల్ ఏబి ఉంటుంది, మరి ఫియోఫైసిలో క్లోరోఫిల్ ఏసి ఉంటుంది, ఇక రోడోఫైసిలోనేమో క్లోరోఫిల్ ఏడి ఉంటుంది. దీంతో పాటు ఫైకో ఎరిత్రిన్ అటువంటి వర్ణద్రవ్యం ఉంటుందండి. ఫైకో ఎరిత్రిన్ అటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది. మరి ఈ యొక్క రోడోఫైస్లో ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థం ఏంటి సార్ అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో ఈ యొక్క రోడోఫైస్ యొక్క తరగతి శైవలాల్లో ఆహారం అనేది నిల్వ ఉంటుంది. రైట్. ఇక ఫ్లోరిడియన్ స్టార్చ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆకృతిలో ఎమాలోపెక్టిన్ అదేవిధంగా గ్లైకోజన్లకు సారూప్యంగా ఉంటుంది. ఇది రోడోఫైస్ అండి. రోడోఫైస్ మనం సాధారణంగా ఎరుపు వర్ణ శైవలాలు అంటాము. రైట్. ఈ యొక్క ఎరుపు వర్ణ శైవలాలు సముద్రంలో ఉండటం వల్ల సముద్రము ఎరుపు రంగులో కనిపిస్తుందండి. రైట్. ఇక్కడ ఒక పట్టిక ఉందండి. క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి ఉన్నటువంటి సాధారణనామం అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు, నిల్వాహ పదార్థం, కనకవచం, కసబాల సంఖ్య, ఆవాస్తుడు అండి. క్లోరోఫైసి మనం అంటే ఆకుపచ్చ శైవలాలు అంటాము. దీనిలో ఉండే ప్రధాన వర్ణద్రవ్యాలు ఏంటి సార్ అంటే క్లోరోఫిల్ ఏబి ఉంటుంది. పిండి పదార్థం అయితే స్టార్చ్ ఉంటుందండి. మరి కనకవచం అనేది సెల్యులోజ్ పెక్టిన్ చేత నిర్మితం ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మంచినీరు, మరి చెవిటి నేలలు, అదేవిధంగా నీరు, ఉప్పు నీరులో ఉంటుంది ఈ యొక్క శైవలాలు. ఏ శైవలాలు? క్లోరోఫైసి తరగతికి చెందినటువంటి శైవలాలు. ఇక నెక్స్ట్ పోతే ఫియోఫైస్, వీటిని మనం గోధుమ వర్ణ శైవలాలు అంటాము. వీటిలో ఉన్నటువంటి ప్రధాన వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ, సి, ఫీకో జాంతి ఉంటుంది.
నిల్వ ఆహార పదార్థాలు ఏంటి అంటే మానిటాల్ అదేవిధంగా లామినారిన్ వంటి నిల్వ ఆహార పదార్థాలు. వీటి యొక్క కనకవచం అనేది సెల్యులోజ్ అదేవిధంగా ఆల్జిస్ అటువంటి కనక అనేటువంటి పదార్థాలు ఉంటాయి వీటి యొక్క కనకవచంలో. ఇవి ఎక్కడ ఉంటాయంటే మంచినీరు, అరుదుగా చౌటు నీళ్ళు అదేవిధంగా ఉప్పు నీటిలో ఉంటాయి ఈ యొక్క ఫియోఫైసి గోధుమ వర్ణ శైవలాలు. ఇక నెక్స్ట్ పోతే రోడోఫైసి, వీటి మనం ఎరుపు శైవలు అంటాము. వీటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ మరియు డి, దాంతోపాటు ఫైకో ఎరిత్రిల్ ఉంటుంది. వీటిలో నిల్వ ఆహార పదార్థాలు ఫ్లోరిడిన్ స్టార్చ్, అదేవిధంగా కనకవచం అనేది సెల్యులోజ్ పెక్టిన్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్తో కలిసి ఉంటుంది. ఇక ఎక్కడ ఉంటుంది అంటే మంచినీరు, కొన్ని చౌటు నేల నీరు, ఉప్పు నీరు ఉండటమైతే జరుగుతుంది. మనకి ఇంత డెప్త్ ఏముంటుందంటే క్లోరోఫైస్కి ఉదాహరణ అంటారు, లేదా ఫియోఫైస్ ఏమంటారు, గోధుమ శైవలాలు, రోడోఫైస్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్లో అప్లికేషన్ ఉంటుందండి. డైరెక్ట్ బిట్లు మాత్రం మన డిఎస్లో అడగటం జరిగింది, గమనించాలి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలు అనేవి శాఖయోత్పత్తి అనేది మొక్కలవడం ద్వారా జరుగుతుందండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది చలనరహిత సిద్ధ బీజాల ద్వారా, ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధ బీజాల ద్వారా. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సంయోగ బీజాల ద్వారా. చూడండి, మేము అన్ని శైవలాల్లో మనకు ఉన్నటువంటి 3 తరగతి చెందినటువంటి శైవలాల్లో క్లోరోఫైస్ కానీ, జాంతోఫైస్ కానీ, క్లోరోఫైస్ కానీ, గోధుమ ఫియోఫైస్ కానీ, అదేవిధంగా రోడోఫైస్ కానీ శాఖీయ ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా ముక్కలవడం. మళ్ళీ అలైంగిక ప్రత్యుత్పత్తి అయితేనేమో చలన సిద్ధ బీజాలు, లైంగిక ప్రత్యుత్పత్తి అయితే చలనరహిత సంయోగ బీజాలు. ఈ మూడిట్లో ఫండమెంటల్ అండి, గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే కూజా ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అని, అదేవిధంగా కషాభరహిత పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేసియం అంటారు. ఇది ఎరుపు వర్ణ శైవలలో ప్రత్యేకత అండి. ఎరుపు వర్ణ శైవలలో సాధారణంగా స్త్రీ సంయోగ బీజాన్ని మనం అంటే కార్పోగోనియం అని, అదేవిధంగా పురుష సంయోగ బీజాన్ని మనం అంటే స్పెర్మేసియం అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. పురుష సంయోగ బీజం మనం కార్పోగోనియం, స్త్రీ సంయోగ బీజాన్ని పురుష సంయోగ బీజాన్ని మనం స్పెర్మేసియం, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అండ సంయోగ పద్ధతిలో సంక్షిప్తమైనటువంటి ఫలదీకరణానంతరం మార్పుల ద్వారా జరుగుతుంది. సాధారణంగా కనిపించే ఎరుపు శైవలాలు పాలిసైఫోనియా, అదేవిధంగా 4 అండి. 4 మనం ఆహారం ఉపయోగిస్తాం, రైట్. పాలిసైఫోనియా, అదేవిధంగా 4 గ్రాసిలేరియా, జెలీడియం వంటి శైవలాలు మనం ఎరుపు రంగు శైవలాలకు ఉదాహరణ చెప్పవచ్చు. మనం అడగచ్చు, ఈ క్రింది వాటిలో ఎరుపు రంగు శైవలాలు అని మనకి జతలుగా ఇస్తే మనం గుర్తుపట్టాలండి. ఈ యొక్క ఎరుపు రంగు శైవలాలకు ఉదాహరణ ఏంటంటే పాలిసైఫోనియా, 4 గ్రాసిలేరియా, అదేవిధంగా జెలీడియం. ఇది ఈరోజు ఈ క్లాసులో మరి శైవలాలు ఉన్నటువంటి 3 తరగతులు క్లోరోఫైసి, ఫియోఫైసి, అదేవిధంగా రోడోఫైసి. ఆకుపచ్చ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు, ఎరుపు వర్ణ శైవలాలు, వాటిలో ఉన్నటువంటి క్లోరోఫిల్, మరి వాటిలో ఉన్నటువంటి శాఖీయ, అలైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి వివిధ రకాల వర్ణ పదార్థాలు, ఇవన్నీ కూడా మనకి శైవలాలు అండి. నెక్స్ట్ క్లాస్లో మనం బ్రయోఫైట్ల గురించి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.